దీక్ష సంఘీభావంగా మా బూర్జ మండలంలో మదనాపురం వైఎస్ఆర్ జంక్షన్ లో చేపట్టనున్నాము. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్న అందరినీ కూడా జనాలందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఐక్యత చేసి సమైక్యవాదానికి సంఘీభావం తెలపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తెలుగుదేశం, కాంగ్రెస్ మొత్తం అంతా డ్రామాలు ఆడుతున్న పార్టీలు. ఒక వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కలే ఈ రాష్ట్రానికి సమైక్యంగా ఉండాలని కోరుకున్న మొదటి వ్యక్తులు. సరుబుజ్జిలి మండలంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీ సంఘాలు అందరం కలిసి ఆవిడికి మద్దతుగా మేము దీక్ష చేపట్టి మద్దతుగా ఉండాలని అనుకుంటున్నాం. 9వ తారీఖున విజయమ్మ చేపట్టినటువంటి నిరాహార దీక్షలో మా తరపుగా మేము స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. విజయమ్మ గారి యొక్క దీక్షకు మేమందరం సంఘీభావం తెలుపుతూ మేము కూడా మా వంతు సహకారంగా మేము వెళ్ళి సంఘీభావం తెలడానికి వెళ్తామని చెప్తే అది సక్సెస్ విజయవంతం అవుద్దని, ఆ యొక్క దీక్ష వలన మన రాష్ట్ర ప్రగతిని సాధిస్తామని మేమందరం ఆశిస్తున్నాం. విజయమ్మ గారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మేము ఆవిడని స్వయంగా కలవడం కోసం కూడా ప్లాన్ చేస్తున్నాం. విజయమ్మ గారు 19వ తారీఖున ఆమరణ చేయడం ఇది ఇండియాలోనే రికార్డు. ఇది ఒక మహిళ ఆమరణ చేయడం ఇండియాలో రికార్డు. ఇది శ్రీకాకుళంలో కూడా 19వ తారీఖున 100 మంది మహిళలతో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము కూడా ఆవిడ సంఘీభావంగా ఈ కార్యక్రమాలు రాష్ట్ర మొత్తం చేయడం జరుగుతుందని ఈ విషయం మీకు తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో కూడా అన్ని పార్టీలు పార్టిసిపేట్ చేస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీ సిద్ధాంతం పరంగా మొదటి నుంచి మా ఈ జేఏసీకి సహకరిస్తున్నారు. విజయమ్మ చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షను ఉదాహరణ తీసుకుంటే ఆమె సాధారణ మహిళ కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒక మహాశక్తి ఆమె. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు కాకుండా రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది.